ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. 3,000 కోట్లు కాదు, ఒక మన నియోజకవర్గానికి 3,000 కోట్లు తీసుకొని వచ్చారు. ఆ విధంగా అన్ని అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఏవైతున్నాయో హామీలను అన్నింటినీ పూర్తి చేసుకుందాం. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీకు. మరి ఈ రోజు తీసుకుంటున్న చెక్కులు ఏవైతున్నాయో ఇవి పాత చెక్కులు, ఆర్డీఓ గారు చెప్పినట్టు పాత ప్రభుత్వం చెక్కులు ఇవి. 1,116 రూపాయల చెక్కులు ఇవి. కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 1,116తో పాటు మీరు బంగారం కావాలంటే తులం బంగారం ఇస్తుంది, లేదు బంగారం వద్దంటే 1,60,000 రూపాయలు చెక్కు మీకు ఇస్తుంది. ఆ విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉంటుంది. అట్లనే అన్ని ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ఆశలను ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా ముంగల్కి తీసుకుపోయి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అప్లికేషన్స్ 6 తారీఖు లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా 4 నెలల తర్వాత అవకాశం వస్తుంది. మీరు 6 తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మరి ఎవరైతే నాయకులు అన్ని పార్టీలకు సంబంధం లేదు. గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ఫస్ట్ పేదోడికి అందాలి, తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదోళ్లకు ముందు అందాలి, తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళకి అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినందుకు ఆర్డీఓ గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.